దేవుడు ఏదైనా విడిచిపెట్టమంటే ఇదేంటి ప్రభు ఎందుకు విడిచిపెట్టాలి, దేని కొరకు విడిచిపెట్టాలి, ఇదేంటి ప్రభు ఇప్పుడు చెప్తున్నావు, ముందే చెప్పాలి కదా. ఎంత ప్రొలాంగ్ చేస్తామంటే దాన్ని, అంటే ఎంత సాగదీస్తామంటే అంత సాగదీస్తాం. ఏసే ఏదైనా ఒక మాట చెప్పడానికి వెంటనే వింటామంటే మనము, వేసేదాకా పక్కన పెడితే సేవకుడిది చేయండి అంటే వింటామా, సేవకుడు చెప్తే వింటామా, వినం. ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళు చెప్తే వింటామా, వినం. మనకు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే, మనకు ఉన్నటువంటి తత్వం ఏంటంటే వినకపోవడం. అవును కాదండి. ఈరోజు వినేటటువంటి తత్వం మనలో ఉంటే మారే తత్వం కూడా మనలోకి వస్తుంది. వినడానికే మనం ఇష్టపడనప్పుడు మారడానికి మనం ఎలా ఇష్టపడతాం? కనుక ఆయన అంటున్నాడు, ఆయన మాటను బట్టి మనలో మార్పు కలుగుతుంది. మార్పు కలగాలంటే ఫస్ట్ మనం మాట వినాలి. ఇక్కడ పేతురు గారు అంద్రయ్య విన్నారు లేదంటే వెంటనే విన్నారు, వితౌట్ ఎనీ క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్, ఎలాంటి డిస్కషన్ లేకుండా వెంటనే వినడానికి అక్కడ లేచారు. ఈ రోజు దేవుడు లేదా సేవకుడి ద్వారా దేవుడు నీ ఏదైనా మాట్లాడితే వెంటనే ఆ పని పూనుకునే స్థితిలో నీవు ఉన్నావా? వెంటనే ఆ మాట వినే స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు వాక్యం ద్వారా ఇది చేయి అంటే చేసే స్థితిలో నువ్వు ఉన్నావా? వద్దు అంటే మానేసే స్థితిలో నువ్వు ఉన్నావా? నిజంగా దేవుడు చెప్పిన మాటల్లో మనం విని చేయాలంటే మనం చేయలేకపోవచ్చు. సరే, దేవుడు చెప్పింది చేయలేకపోవడం ఒక ఎంతకు ఆలస్యమైన పర్లేదు, కానీ చెయ్యొద్దన్న పనిని మాత్రం మనం ఎక్కువగా సాగదీయకూడదు, వేసేయాలి, వెంటనే విడిచిపెట్టేసేయాలి. చెయ్యమన్న పని కొద్దిగా ఆలస్యమైన పర్లేదు, కానీ ప్రభు సహాయం తీసుకుని మెల్లగా చేయొచ్చు, కానీ వద్దు అన్న పని మాత్రం వెంటనే మనము విడిచిపెట్టేసేయాలి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? నా వెంబడి రండి అనగానే వాళ్ళని ఏం చేసేసారు? వాళ్ళను విడిచిపెట్టేశారు, వృత్తిని విడిచిపెట్టేశారు, అక్కడికక్కడ విడిచిపెట్టేశారు, అక్కడికక్కడ విడిచిపెట్టేశారు. మళ్ళీ వాళ్ళు దాని వైపు తిరిగారా లేదా, మళ్ళీ తర్వాత మళ్ళీ వలలు వేసే ప్రయత్నం చేశారా లేదా అనేది తర్వాత విషయం. అక్కడికక్కడైతే విడిచిపెట్టారా లేదా? నా వెంబడి రండి అనగానే ఉన్న పలాన వాటిని విడిచిపెట్టారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు వచ్చి మనల్ని దర్శించి మాట్లాడే ఒక సమయం వస్తే ఏదైనా విడిచిపెట్టు అంటే విడిచిపెట్టే స్థితిలో ఉన్నామా లేదా? అది సేవకుడు చెప్పినా, వాక్యం ద్వారా దేవుడు చెప్పినా. అలాగే ఏదైనా చెయ్యి అన్నప్పుడు చేసే రీతిగా ఉన్నామా లేదా? ఆయన ఇక్కడ 2 పనులు చెప్తున్నారు. ఏంటంటే, ఒకటి నా వెంబడి రండి, ఇంకొకటి ఆ పనిని విడిచిపెట్టండి.